వాంపైర్ ఫేషియల్ ఏంటి అసలు? ఎందుకు చేస్తారు? So vampire facial is also known as mesotherapy for face, or it is also known as collagen induction therapy. So మెసోథెరపీ అండ్ collagen induction therapy. థెరపీ. ఓకే. సో ఇది ఎందుకు చేయించుకోవాలి అంటే కొంతమందికి డల్ స్కిన్ ఉండొచ్చు, చిన్న చిన్న ఫైన్ లైన్స్ ఉండొచ్చు, అవును. బ్లెమిషెస్ ఉండొచ్చు, Mhm. లేదా పోర్స్ ఉండొచ్చు, స్కార్స్ ఉండొచ్చు ఫేస్ మీద. సో ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి అండ్ ఆల్సో టు గివ్ దట్ గ్లో కొలాజన్ ఫార్మేషన్ కోసం చేస్తారు యూజువల్. ఓకే. సో ఈ లెక్కనే చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ యూజువల్ గా సెలబ్రిటీస్ అందరు ఇదే చేయించుకుంటారు బికాస్ ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం ఉండవు. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఏంటి ప్యాటర్న్ ఏంటి అసలు? ప్రొసీజర్ ఏంటి? ఎట్లా చేస్తారు? విల్ టేక్ యువర్ బ్లడ్, ఓకే, విల్ కలెక్ట్ సమ్ బ్లడ్ అండ్ విల్ సెపరేట్ ద ప్లేట్లెట్స్. ఓకే. సో సెపరేట్ చేస్తాం, ప్లాస్మా సెపరేట్ చేస్తాం. సో అదే మనం ఇంజెక్ట్ చేస్తాము అండ్ మైక్రో నీడ్లింగ్ చేస్తాం ఆన్ యువర్ ఫేస్. సో వీ కెన్ ఆల్సో కంబైన్ విత్ సర్టెన్ అదర్ ఏజెంట్స్, మీజో కాక్టైల్స్ అంటాము. సో అది యూస్ చేస్తాము సో దట్ యుల్ గెట్ దట్ ప్లమ్ స్కిన్ లేటర్. ఇనీషియల్ గా చేసిన తర్వాత కొంచెం రెడ్నెస్ అది ఉంటుంది, అది 2-3 days లో తగ్గిపోతుంది. కొంతమందికి 1 week కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ స్కిన్ టు స్కిన్. అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఆర్ ఎల్స్ కొంచెం బాగా యాక్టివ్ యాక్నే ఉన్న పేషెంట్స్ కి అయితే అవాయిడ్ చేస్తాం ఆ మూమెంట్ కి. బట్ వన్స్ సబ్సైడ్ అయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇదేమైనా సిట్టింగ్స్ లో చేసుకోవాలా? సిట్టింగ్స్ లో చేసుకోవచ్చు. కొంతమందికి బాగా డామేజ్ స్కిన్ ఉంటుంది, చాలా డల్ స్కిన్ ఉంటుంది. ఇది వరకు వాళ్ళు ఏ స్కిన్ కేర్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు అండ్ చాలా డామేజ్ అయిపోయింది. ఎయిదర్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ టాన్ ఆర్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ నాట్ హైడ్రేటింగ్ ఇనఫ్. ఓకే. సో దీని వల్ల వాళ్ళ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో కొలాజన్ ఫార్మేషన్ కోసం చాలా మంది టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, ఫేస్ ప్యాక్స్ పెడతారు, సరిపోదు. అసలు సరిపోదు. ఇంటర్నల్ గా మనమే కొంచెం హెల్ప్ చేయాలి సో దట్ కొలాజన్ ఫార్మేషన్ అవుతుంది అండ్ రెజ్యువినేషన్ అవుతుంది, స్కిన్ రెజ్యువినేషన్ అవుతుంది, సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి, ఈ సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో మనం మైక్రో ఇంజరీస్ క్రియేట్ చేస్తాం కదా, సో దాని వల్ల బాడీ విల్ థింక్ దట్ నాకేదో ఇంజరీ అయింది, ఐ హ్యావ్ టు సెండ్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్సెట్రా టు రిపేర్ ఇట్. ఓకే. సో మనం క్రియేట్ చేసిన మైక్రో ఇంజరీ వల్ల బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ఎక్సెసివ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ రిపేరింగ్. సో బ్యారియర్ కూడా రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా ఈ ఫేషియల్ చేసుకుంటే చాలా గ్లోయింగ్ గా చాలా బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఎవరైనా ఒక ఫంక్షన్ ని టార్గెట్ చేస్తూ చేయించుకోవాలంటే ఎన్ని రోజుల ముందు రావాలి మీ దగ్గరికి? అట్లీస్ట్ 1 week to 10 days బిఫోర్. అండ్ ఎన్ని సిట్టింగ్స్ తర్వాత మంచి రిజల్ట్ కనిపిస్తుంది? సో యూజువల్ గా మనం ఎన్ని సిట్టింగ్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద నీడ్ అండ్ ప్రతిసారి లైఫ్ అంతా చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూర్ స్కిన్ కండిషన్. ఈ స్కిన్ బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అవసరమే ఉండదు. ఓకే, ఇఫ్ యూఆర్ కీపింగ్ ఇట్ హైడ్రేటెడ్, ఇఫ్ యూఆర్ కీపింగ్ ఇట్ మాయిశ్చరైజ్డ్, సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు, బ్లెమిషెస్ ఏం లేవు, అంతా నీట్ గా ఉంది, యూర్ ఏబుల్ టు మెయింటైన్ యువర్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఆల్సో యూఆర్ హ్యావింగ్ గుడ్ ఫుడ్, ఓకే, ఇవంతా చేస్తున్నప్పుడు ఏం అవసరం ఉండదు. కాకపోతే కొన్నిసార్లు వర్క్ ప్రెషర్ వల్ల గానీ లేదంటే స్ట్రెస్ వల్ల గానీ యువర్ స్కిన్ మైట్ గెట్ డామేజ్డ్. మీ వర్క్ ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నిటికంటే సిట్టింగ్స్ అవసరం పడి లాంగ్ టర్మ్ లో చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా మీ దగ్గర ఏదో ఈఎంఐ ప్రొసీజర్ ఉంటదంట కదా, పేమెంట్? యూజువల్ గా ఇలాంటి సిట్టింగ్స్ వైజ్ గా చేసుకుంటున్నప్పుడు ఒకటేసారి పేమెంట్ అనేది అందరి వల్ల సాధ్యం కాదు, బట్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద స్కిన్. సో అలాంటి కేసెస్ లో కూడా లేయర్స్ లో డెఫినెట్ గా ఈఎంఐ ఆప్షన్ అనేది ఇస్తాము సో దట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. నాట్ దట్ ఒకటేసారి పేమెంట్ చేయాలి అనేం లేదు, ప్రతి సిట్టింగ్ ఒకసారి పేమెంట్ చేసినా సరే సరిపోతుంది. ఈఎంఐ రూపంలో కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు అంట. అండ్ చాలా అద్భుతంగా ఉంటది ఈ వాంపైర్ ఏదైతే ఫేషియల్ ఉందో ఇది చేసుకోవడం వల్ల అని చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఏదైనా ఫంక్షన్ ఉంది లేదా చేయించుకోవాలి లేదా రెగ్యులర్ గా అయినా పర్లేదు చేయించుకుంటా నేను అనుకునే వాళ్ళు లేయర్స్కి వెళ్ళిపోవచ్చు. సో లేయర్స్ వాళ్ళ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్రీన్ పైన కింద మీకు కనిపిస్తూ ఉంటాయి, ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి.